గెలవాల్సిన మ్యాచ్, గెలిస్తే సెకండ్ ప్లేస్‌కెళ్ళే మ్యాచ్ అని నిన్న వీడియోలో చెప్పాను. ఆహ్, ఫస్ట్ హాఫ్ బాగా ఆడారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ హాఫ్ లైక్ 50-50 లైక్ వాళ్ళు కొంచెం సేపు లైక్ నాటింఘమ్ ఫారెస్ట్ 20 మినిట్స్, 25 మినిట్స్ బాగా ఆడితే మాంచెస్టర్ యునైటెడ్ 20 మినిట్స్ బాగా ఆడారు. ఆ రేషియోలో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం డిజాస్టర్. మాంచెస్టర్ యునైటెడ్ అంటే ఇట్ ఫెల్ ఆఫ్ ఎ క్లిఫ్ అంటారు కదా! లైక్ ఒక పై ఎత్తు నుంచి కిందకి ఒకటేసారి దూకేయడం ఎట్లా దూకేస్తే లైక్ కింద పడిపోవడం ఎట్లుంటదో, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అట్లా ఉంది. సెకండ్ హాఫ్ పెర్ఫార్మన్స్ అలా ఉంది. ఫస్ట్ హాఫ్ ట్రాన్సిషన్స్ బాగున్నాయి. లైక్ కున్యా, ఎంబ్యూమో లింక్ బాగుంది. ఎంబ్యూమో అహ్మద్ లింక్ బాగుంది. లైక్ మిడ్‌ఫీల్డ్ చాలా బాగా మిడ్‌ఫీల్డ్ చాలా బాగా ఆడారు. డిఫెన్స్ చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 3 మినిట్స్‌కి 48థ్ మినిట్‌లో గోల్ పడింది. అండ్ వితిన్ 40 సెకండ్స్ సెకండ్ గోల్ పడింది. ఎంత తొందరగా, ఎంత క్విక్‌గా 2 గోల్స్ లైక్ వాట్ మనం ఎన్ ఎంత బాగా ఆడాల్సిన మ్యాచ్, ఎంత తొందరగా, ఎంత బాగా ఆడాల్సిన సెకండ్ హాఫ్ ఎంత వరస్ట్ పెర్ఫార్మన్స్ వరస్ట్ పెర్ఫార్మన్స్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే వి హావ్ టు గెట్ విత్ 3 పాయింట్స్ ఫ్రమ్ 18థ్ పొజిషన్‌లో ఉన్న టీమ్‌తో 3 పాయింట్స్ తీసుకొని బయటికి రావాలి. సో, అది జరగలేదు కాబట్టి నేను వరస్ట్ పెర్ఫార్మన్స్ అనే చెప్తాను. కానీ లాట్ ఆఫ్ ఇంకా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. లైక్ 3 మ్యాచెస్ వరుసగా విన్ అయిన తర్వాత ఫోర్త్ మ్యాచ్ విన్ అవుతామనే హోప్‌లో ఉన్న టీమ్, హోప్‌లో ఉన్న మనం లైక్ జరగకపోయేటప్పటికి కొంచెం ఆ డిసప్పాయింట్‌మెంట్ ఉంది. కానీ దిస్ ఈస్ రియాలిటీ. దిస్ ఈస్ ద రియాలిటీ. మనం లైక్ ఆ సెకండ్ పొజిషన్, ఆ టాప్ 4కి ఫైట్ చేసే దాంట్లో ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. టాప్ 4 ఫినిష్ చేయాలంటే ఎండ్ ఆఫ్ ద సీజన్‌కి చాలా డెవలప్ అవ్వాలి. అండ్ సెస్కోకి పాపం అసల సర్వీస్ రాలేదు. సెస్కో కూడా అంత లైక్ ఆన్ పాయింట్ కనిపించలేదు ఇవాళ మ్యాచ్‌లో. ఎంబుమో అండ్ కున్యా కూడా లాస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ కొంచెం పెర్ఫార్మన్స్ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ కొంచెం ఆ లింక్ ఏదైతే ఉందో, ఆ పాసింగ్ లైక్ ఎస్పెషల్లీ ఫైండింగ్ కున్యా, ఫైండింగ్ ఎంబుమో, ఫైండింగ్ సెస్కో, లేకపోతే లైక్ ఫార్వర్డ్ పాసింగ్. నేను ఫార్వర్డ్ పాసింగ్ గురించి చెప్తున్నాను. అండ్ లైక్ అది ఎక్కువ అటాకింగ్ సెన్స్ చాలా తక్కువ ఉంది. అండ్ అహ్మద్ నుంచి బ్రిలియంట్ గోల్, సెకండ్ గోల్ అదే సేవ్ చేసింది. అట్‌లీస్ట్ వి గాట్ ఎ పాయింట్. సో, బెస్ట్ పెర్ఫార్మర్, వర్స్ట్ పెర్ఫార్మర్ గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి ఆన్ ద పిచ్ డిఫెన్స్‌కి ఇవ్వాలి. సో, నేను అనుకునేది డిలీట్ అనుకుంటున్నాను. డిఫెన్స్‌కి ఎందుకు ఇవ్వాలంటున్నానంటే ఇన్ బ చాలా బాగా లైక్ ఆ 2 గోల్స్ తప్పిస్తే లైక్ కొంచెం చెప్తాను. ఎవరి వల్ల కూడా 2 గోల్స్ పడ్డాయో కూడా చెప్తాను. అండ్ దానికి రీజన్ వచ్చేసి దాలోత్. దాలోత్ నాట్ కాన్సంట్రేటెడ్ ఎట్ ఆల్. దాలోత్ కాన్సంట్రేషన్ మిస్ అయింది. ఆ 2 గోల్స్ పడినప్పుడు హి డిడ్ నాట్ మార్క్ హిస్ మ్యాన్. అందుకనే లైక్ ఆ 2 గోల్స్ లైక్ ఛాన్స్ లైక్ నేనైతే నేను చూసిన దాని వరకైతే నేను దాలోత్ వల్ల ఎజెండా ఏం లేదు. కానీ ఐ డెఫినెట్‌లీ థింక్ నేను చెప్పాను 2 పొజిషన్స్ దాలోత్ పొజిషన్ అండ్ అహ్మద్ ఆడే పొజిషన్, వింగ్ బ్యాక్ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఆ 2 వైపుల నుంచి 2 గోల్స్ పడ్డాయి. సో, వెరీ బ్యాడ్. అగైన్ వర్స్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి దాలోత్. అండ్ బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి నా దృష్టిలో అయితే మాథిస్ డెలిట్. లైక్ ఎందుకంటే అటాకింగ్ మనం గోల్స్ ఎక్కువ కొట్టలేదు. అండ్ ఆల్సో లైక్ సెకండ్ గోల్ కూడా ఫస్ట్ గోల్ కొట్టింది కాశ్మీరో, సెకండ్ గోల్ కొట్టింది కూడా లైక్ వోల్డీ అహ్మద్ నుంచి. సో, అంత ఓపెన్ ప్లే నుంచి మనం ఏం గోల్ కొట్టలేకపోయాం కాబట్టి నేను అటాకింగ్‌కి ఇవ్వను. అండ్ ఆల్సో లైక్ మిడ్‌ఫీల్డర్స్ కూడా కాశ్మీరోనా డెలిటా అని ఉంది. కాశ్మీరో గోల్ కొట్టాడు కాబట్టి కాశ్మీరో కూడా ఇవ్వచ్చు. కానీ మోర్ దాన్ దట్ డెలిట్ నాకు చాలా బాగా ఆడాడు అనిపించింది. సో, ఐ విల్ గివ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లైక్ బెస్ట్ పెర్ఫార్మర్ టు డెలిట్. సో, మీరేమనుకుంటున్నారో చెప్పండి. లైక్ వి హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లైక్ ఇంకా చాలా బాగా ఆడాలి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్.